హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నూజివీడు స్పెషల్ చిన్న రసాలతో మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ సీజన్లోనే మామిడికాయలు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈ మామిడి తాండ్రని ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. పిల్లలైతే ఈ మ్యాంగో క్యాండీని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇవి నూజివీడు రసాలండి. ఇవి చిన్న రసాలు, చాలా తీయగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా ఈ మామిడికాయలన్నింటినీ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత శుభ్రమైన చేతులతో ఈ మామిడికాయను పైన తొక్క తీసేసి లోపల ఉన్న జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి. రసాలు కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగా జ్యూస్ అంతా తీసేసుకోవాలి. ఇలా అన్ని కాయల నుండి కూడా జ్యూస్ అంతా తీసేసుకొని పెట్టుకోవాలి. ఈ రసాలు మొత్తం 18 కాయలతో తీసుకున్న పల్ప్ అండి ఇది. ఇలా వచ్చినటువంటి పల్పుని వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ జారులో వేసుకొని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఈ ప్యూరీని అంతా వడగట్టుకోవాలి. రసం కాయలు కదా, కొంచెం పీచు ఉంటుందండి. పీచు ఏమీ రాకుండా ఉండటం కోసం కంపల్సరీగా ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా సగం పల్పు ఉంది కదా, ఈ పల్పును కూడా ప్యూరీ చేసుకుందాము. ఈ మామిడి తాండ్ర పుల్లగా తీయగా ఉంటే బాగుంటుంది. సో పులుపు కోసం కొంచెం పుల్లగా ఉన్న దూరగా పండిన ఒక మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇది పులుపు కోసమే వేస్తున్నామండి. ఇప్పుడు ఇవి రెండు కలిపి గ్రైండ్ చేసుకొని ప్యూరీ చేసుకుందాము. మళ్ళీ ఇలా వచ్చినటువంటి ప్యూరీని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. పీచేమీ రాకుండా ఇలాగ ప్యూరీ అంతా వడగట్టుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. కొంచెం ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి త్వరగా అడుగంటుతుందండి. అందుకని దగ్గరుండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ప్యూరీ అంతా 2 లీటర్స్ వరకు ఉంటుందండి. అలాగే ఇప్పుడు అరకప్పు పంచదార వేసుకుందామండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కప్పు నుండి కప్పున్నర వరకు కూడా వేసుకోవచ్చు. మీరు తీసుకున్న మామిడికాయలను బట్టి ఇక్కడ పంచదార అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత కొంచెం పలుచగా అవుతుంది. చిక్కబడేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పులుపు కోసం ఒకవేళ మీకు పుల్లటి మామిడికాయ లేకపోతే దానికి బదులుగా ఇలా ఉడికేటప్పుడు కొంచెం లెమన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కుక్ అవ్వడానికి 15 నుండి 20 నిమిషాల వరకు టైం పడుతుందండి. మీకు కావాలంటే యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చండి దీనిలో. ఇలాగా ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉడికించుకునే ప్యూరీ వేసుకోవడానికి సరిపడా ప్లేట్ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుండి. ఇలా మొత్తం అంతా సైడ్స్ని కూడా గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యూరీని కొంచెం ఇలాగంతా ఒక లేయర్ వేసేసుకోవాలి. ఇలాగా సగం ప్యూరీ ఒక లేయర్ వేసుకున్న తర్వాత మిగతాది రెండవ లేయర్గా తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్లేటుని ఫ్యాన్ కింద పెట్టి 1 గంట పాటు ఆరబెడదాము. నేను ఇక్కడ గంట తర్వాత చూపిస్తున్నాను. చేతి వేలికి ఏమీ అంటడం లేదు. చూడండి, ఇక్కడ పైనంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం ప్యూరీ ఉంది కదా, అది రెండవ లేయర్గా వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇలా కదిలించుకుంటే అంతా ఒకటే లెవెల్లో వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దీనిని ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకునేటప్పుడు ఇలాగా చిన్న హోల్స్ ఉన్న క్లాత్ తీసుకొని ప్లేట్ని కవర్ చేసుకొని అంతా ఇలాగా క్లిప్స్ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఎండలో పెట్టుకుంటే డస్ట్ ఏమీ పడకుండా ఉంటుంది, ఈగలు ఏమీ రాకుండా ఉంటాయి. మనం సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎండలో ఇలాగా పెట్టుకొని రోజు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ, అలానే మందంగా వేసుకున్నాం కాబట్టి ఎండటానికి 3 నుండి 4 రోజుల వరకు టైం పడుతుందండి. 4 రోజుల తర్వాత చూడండి, ఇలాగా ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ నెయ్యితో గ్రీస్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మీకు ఒకవేళ ఇలా రసాలతో చేసుకోవడం అవ్వకపోతే చిత్తూరు మామిడికాయలతో చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకవేళ కొంచెం క్వాంటిటీనే చేసుకుంటే ప్లేట్లో పలుచుగా వేసుకుంటే త్వరగా 2 రోజుల్లోనే రెడీ అయిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇంకొక రోజు ఎండలో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే
సంవత్సరం అంతా నిలువ ఉంటాయండి. ఇలాగా ఈ మామిడి తాండ్ర ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీయగా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సునీత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.